హెగ్డే అంటే స్టార్ యాక్ట్రెస్. ప్రస్తుతం కోలీవుడ్లో లీడింగ్ లేడీ. తెలుగులో మళ్ళీ బిజీ అవ్వాలని చూస్తోంది. అందుకు తగ్గట్లే 1-2 ప్రాజెక్ట్స్లో నటిస్తోంది. అదే స్పీడ్లో ఒక సీనియర్ హీరోతో పూజా హెగ్డే నటించే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ చెప్తోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పూజా హెగ్డేకు చాలా క్రేజ్ ఉంది. తన సాంగ్స్, తన స్టెప్స్, తన పర్ఫార్మెన్స్ అన్ని హైలైట్ అవుతున్నాయి. కానీ సరైన విజయం మాత్రం అందటం లేదు. దీంతో అలాంటి హిట్ కోసం ఎదురు చూస్తోంది. పనిలో పనిగా పూజ తెలుగులో మళ్లీ బిజీ అవుతోంది. మనశంకర వరప్రసాద్ గారు తర్వాత అనిల్ రావిపూడి తెరకెక్కించే కొత్త చిత్రంలో నటించబోతుందని ప్రచారం సాగుతోంది. విక్టరీ వెంకటేష్ తో అనిల్ రావిపూడి మూవీ తీయబోతున్నాడు. మరోసారి సంక్రాంతి బరిలో నిలవబోతున్నాడు. ఇదే చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుందని టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే సీనియర్ హీరోస్ తో కూడా నటించేందుకు పూజ రెడీ అవుతుందా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆల్రెడీ బాలీవుడ్ మూవీలో సల్మాన్ కు జోడీగా నటించింది పూజ. ఇప్పుడు సేమ్ రూల్ టాలీవుడ్ కి అప్లై చేస్తుంది అంటున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.